హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఆఫీస్లోకి, పిల్లల లంచ్ బాక్స్కి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్గా కళాయిలోని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని వేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకుందామా. ఇప్పుడు సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు వేసుకొని, క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వెజిటేబుల్స్ అనేవి మన చాయిస్ అండి, ఏవైనా వేసుకో. మీకు దొరికితే క్యాబేజీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నిటిని దూరగా వేయించండి, మరీ ఎక్కువగా వేయించకండి, లైట్గా వేగితే చాలండి. ఇప్పుడు కొంచెం అందులో సాల్ట్ వేసుకుందామా. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం ఫ్రై చేయండి. ముక్కలు మగ్గితే చాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి వెజిటేబుల్స్ అనేవి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ స్కిప్ అయిపోయిందండి, మీరు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను మొత్తం కలిసేలా కలుపుకొని చూడండి. ముక్క ఉడికిందో లేదో ఇలా గుచ్చి చూస్తే తెలిసిపోద్ది కదా, ఉడికిపోయింది. ఇప్పుడు అందులోని రైస్ వేసుకుందామా. మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోండి మొత్తాన్ని. ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి, హాఫ్ స్పూన్ కారం వేసుకోండి, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి, మిరియాల పౌడర్ అండి. ఇప్పుడు ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. అండ్ హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలాను మంచి కలుపుకొని రెడీ అయిపోయిందండి. ఇదేంటి ఈరోజు రెసిపీ, చాలా టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ 10 మినిట్స్లో ఎలా చేయాలో చూసాం కదా. ఇది పిల్లల లంచ్ బాక్స్కి, ఆఫీస్కి చేయాలన్నా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. ఈ రెసిపీ గారికి నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.